శబరిమల ఆలయ గర్భగుడికి సంబంధించిన బంగారం తాపడాల అదృశ్యం కేసు కేరళలో సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ప్రముఖ మలయాళ నటుడు జయరాంను సిట్ అధికారులు విచారించడం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని జయరాం నివాసానికి వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో కీలక అంశాలపై ఆయన్ను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్ని కృష్ణన్ పొట్టితో జయరాంకు ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా 2019లో ఉన్ని కృష్ణన్ నిర్వహించిన కొన్ని ప్రత్యేక పూజల్లో జయరాం ప్రత్యక్షంగా పాల్గొనడమే ఈ అనుమానాలకు తావిచ్చింది. ఆలయానికి సంబంధించిన బంగారం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తితో ఒక స్టార్ హీరోకి సాన్నిహిత్యం ఉండడం ఇప్పుడు పలు సందేహాలకు రేకెత్తిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలోనూ వార్తల్లోనూ దీనికి సంబంధించిన వీడియోలు వెలుగు చూడడంతో సిట్ అప్రమత్తమైంది. ఆ వీడియోలలో జయరాం ఉన్ని కృష్ణన్ పొట్టి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో సాక్ష్యాల ఆధారంగానే అసలు ఈ పూజలకు వెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటి, నిందితుడితో పరిచయం ఎప్పటి నుండి ఉంది అనే అంశాలను రాబట్టేందుకు సిట్ అధికారులు జయరాంను విచారించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉన్ని కృష్ణన్ పొట్టికి జయరాంకు మధ్య ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో సిట్ లోతుగా దర్యాప్తు చేస్తుంది. కేవలం భక్తిపూర్వకంగానే ఆ పూజలకు వెళ్లారా, లేక ఈ బంగారం కుంభకోణానికి సంబంధించిన నిధుల మళ్లింపులో ఏమైనా ప్రమేయం ఉందా అనే విషయాన్ని అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. జయరాం ఇచ్చిన సమాధానాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి శబరిమల వంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించిన బంగారం వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు వినిపించడం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకా ఎవరి పేర్లు బయటికి వస్తాయోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. సిట్ విచారణ పూర్తయిన తరువాత జయరాం పాత్రపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో కూడా ఈ మధ్య జయరాం వరుస సినిమాలు చేస్తున్నాడు. దాంతో టాలీవుడ్ లో కూడా ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.